అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చిత్తులూరు మధుసూదన్ రావు, నా కొడుకు చిత్తులూరు మణిదీప్. నిన్న సూరజ్ గ్రాండ్ హోటల్లో కత్తి శ్రావణి రెడ్డి గారు రైతు నగరంలో 110 అనేటువంటి సర్వే నంబర్లో దౌర్జన్యంగా కబ్జా చేశారు. సేవ ముసుగులో ఎన్నో అరాచకాలు చేస్తున్నాడు అని మధుసూదన్ రావు మీద ఆరోపించింది. సో ఈ విషయం మీద నేను తీవ్రంగా పత్రికాముఖంగా అందరి ముందు నేను ఖండిస్తున్నాను. ఆమె చెప్తున్నటువంటి 70/1956 డాక్యుమెంటు దాన విక్రయ దస్తావేజు వాళ్ళ అబ్బలకు చిట్టెపు అంకెమ్మ అని ఇచ్చిన ఆమె ఆస్తి. ఆ ఆస్తి చిట్టెపు అంకమ్మ కొడుకు బాలరెడ్డి ద్వారా కోర్టులో వివాదాలకు పోయి 1958లో శ్రావణిరెడ్డి పూర్వీకులకు ఎటువంటి హక్కు లేదు అని కోర్టు ఇచ్చిన తీర్పు. దాని ద్వారా ఇంకా 58 ద్వారా కత్తి శ్రావణిరెడ్డి పూర్వీకులకు ఏ హక్కు లేదండి. ఆమె ఏం చెప్పిందంటే ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఈసీలో వాళ్ళ పేరే ఉంది, మా వారసులని ఎవరు అమ్మలేదు అంటుంది. ఆమె అమ్మలేదు అనేటువంటిది, ఆమె అమ్మేదానికి హక్కు లేనప్పుడు ఎట్లా అమ్ముతారు? ఇప్పుడు మధుమణి నరసింహం నా పేరు మీద ఉంది, నా హక్కు లేనప్పుడు నేను ఎట్లా అమ్ముతాను? ఆమెకు హక్కు ఉంటే వాళ్ళ పూర్వీకులకు హక్కు లేదు. చిట్టెపు బాలరెడ్డికి హక్కు వచ్చేసింది, ఆయన అమ్ముకుంటూ పోయినాడు. ఒకరి ద్వారా బదిలీ అయ్యి నేను 1980 నుంచి నా దగ్గర లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, చాలామంది కొంటున్నారు. నేను 2008లో 7 ఎకరాల 39 సెంట్లను ముగ్గురి ద్వారా కొనుక్కున్నాను. అవి నా దగ్గర లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. నాకు అమ్మిన వాళ్ళు ఇప్పటికీ నా భూమిని కౌలుకు చేసుకుంటున్నారు. జాతీయ బ్యాంకు ద్వారా లేకపోతే ఎందుకు ఇస్తారు? బ్యాంకు కూడా నాకు అగ్రికల్చరల్ లోన్ ఇచ్చింది. నా భార్య మీద నాకు మీద కూడా పాస్బుక్లు ఉన్నాయి. లోన్ ఎవరికైనా ఇవ్వచ్చు అంటున్నారు. డాక్యుమెంట్ లేనప్పుడు లోన్ ఎందుకు ఇస్తారు? నేను ఏ రోజు దౌర్జన్యం చేయలేదు. మీరు చూసినారు. దౌర్జన్యం ఎవరు చేసిందని మీకే తెలుసు. నేను దౌర్జన్యం చేయాల్సిన అవసరం మధుసూదన్ రావుకు లేదు. నాకున్నటువంటి సంఘంలో ఉన్న గౌరవము, పేరు, ప్రతిష్టను ఈ విధంగా భంగం చేసింది. నిజంగా దాని మీద మాత్రం నేను ఊరికే ఉండను. ఖచ్చితంగా చట్టపరంగా మా న్యాయ సలహాల నిపుణుల మేరకు ఆమె యాక్షన్ తీసుకుంటాను. కోర్టులో ఉందిగా, ఆ స్థలం నా చేతుల్లో ఉంది, నేనే అనుభవిస్తున్నాను. ఇప్పుడు కూడా పంట మేమే వేస్తున్నాం. మా సుబ్బారావు ఈ రోజు కూడా వెళ్ళి అడగండి. 9వ తేదీ ఫిబ్రవరి 2025వ సంవత్సరం ఆ ప్రాపర్టీ మధుసూదన్ రావు అనుభవిస్తున్నాడు. ఇది చాలా క్లియర్గా రాసుకోండి. నో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సార్. రాజకీయ నాయకుల ఏ ఒత్తిడి లేదు. ఆమె నాతో 22లో యుద్ధం మొదలుపెట్టింది. 25 ఈ 3 సంవత్సరాలు నేను ఒంటరిగానే పోరాటం చేస్తున్నాను. పూర్తి అవాస్తవం. ఆమె దగ్గర ఏమన్నా ఉంటే ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ చూపించాను, ఏమీ లేదు కదా. ఆమె దగ్గర డాక్యుమెంట్ని అడగండి సార్. మీరు ఒక్క డాక్యుమెంట్ పేపర్ నువ్వు అనుభవిస్తున్నట్టు నీ దగ్గర ఏమైనా కాగితం ఉందమ్మా అని అడగండి. ఆమె కోర్టుకు వెళ్ళింది, నేను కాదు. ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్ళాలి. మేము కోర్టు ద్వారా లాయర్లకు పోతున్నాము. ఈ నెలనే మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఉంది 3rd వీక్లో. ఆమె ఇంజక్షన్ పిటిషన్ కోర్టు ఏం నిర్ణయం చెప్తే, ఆమెకు హక్కు లేదంటే హక్కు లేదు, ఉందంటే నేను ఇవ్వాల్సిందే కదా. కోర్టుకు ఏం చెప్తే నేను శిరసావహిస్తాను. నాకు ఆమె ఇంతవరకు ఒక్క డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేదు కోర్టులో. నేను నా డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసిన కోర్టులో. థ్యాంక్ యూ.